ఇండియా మ్యాప్ మొత్తాన్ని ఓవరాల్గా గమనించినప్పుడు ఇండియాకి చుట్టుపక్కల నైబర్స్ ఉన్నారు. ఒక 7 నైబర్స్ ఉన్నారు. ఆ 7 నైబర్స్ గురించి ఒకసారి చూద్దాం. 7 నైబర్ కంట్రీస్. ఆ 7 నైబర్ కంట్రీస్ని మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే మనకి నార్త్ వెస్ట్లో ఇక్కడ ఉండే కంట్రీ ఇది పాకిస్తాన్ కంట్రీ. ఇక్కడ ఉన్న కంట్రీ పాకిస్తాన్. నెక్స్ట్ మనకి ఇక్కడ కొంచెం ఒక 106 కిలోమీటర్ బౌండరీ షేర్ చేసుకుంటుంది. ఈ కొంచెం బౌండరీ షేర్ చేసుకుంటుంది. ఇది ఆఫ్ఘనిస్తాన్ అనమాట. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్. నెక్స్ట్ ఆఫ్ఘనిస్తాన్ తర్వాత ఇక్కడ మనకు ఇదంతా కూడా ఈ బౌండరీ అంతా కూడా చైనా అనమాట. ఇదంతా కూడా చైనా. టిబెట్ యాక్చువల్గా చెప్పాలంటే టిబెట్ ఇస్ అ పార్ట్ ఆఫ్ చైనా కాబట్టి చేసుకుంటున్నామని చెప్పవచ్చు. చైనా 3. నేపాల్ ఇది నేపాల్ 4వ కంట్రీగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ భూటాన్ ఉంది. భూటాన్ ఇది ఈ పార్ట్ భూటాన్ ఇది 5వ కంట్రీ భూటాన్. నెక్స్ట్ వచ్చేసి 6 రైట్ సైడ్ మనకి ఇండియాకి ఎగ్జాక్ట్ గా ఈస్ట్ లో మనకి ఇక్కడ ఈ కంట్రీ ఇక్కడ ఉన్న కంట్రీ మయన్మార్ అనే కంట్రీ బౌండరీ షేర్ చేసుకుంటుంది. నెక్స్ట్ చూస్తే ఇక్కడ మనకి లాంగెస్ట్ బౌండరీ షేర్ చేసుకుంటుంది కంట్రీ మన ఇండియాతో. ఇది బంగ్లాదేశ్ అనమాట. బంగ్లాదేశ్ మొత్తం మీరు ఒకసారి కౌంట్ చేసుకుంటే పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, చైనా, నేపాల్, భూటాన్, మయన్మార్, బంగ్లాదేశ్ 7 మీద వచ్చేసి నెక్స్ట్ ఈ శ్రీలంక అనేది కూడా బౌండరీ షేర్ చేసుకుంటున్నట్టే కాబట్టి దీన్ని ఏమంటాం అంటే మ్యారీటైమ్ బౌండరీ అంటాము. ల్యాండ్ బౌండరీ కాదు, మ్యారీటైమ్ బౌండరీ. ల్యాండ్ బౌండరీ షేర్ చేసుకుంటున్నవి 7 కంట్రీస్. సీ బౌండరీ అంటే మ్యారీటైమ్ బౌండరీ షేర్ చేసుకుంటున్న కంట్రీస్ 2 ఉన్నాయి. వాటిలో మొదటిది ఇదన్నమాట. దీని పేరు శ్రీలంక. ఈ కంట్రీ పేరు శ్రీలంక. నెక్స్ట్ వచ్చేసి శ్రీలంక తర్వాత నెక్స్ట్ మన ఇండియాతో బౌండరీ షేర్ చేసుకుంటున్న ఇంకొక కంట్రీ ఇక్కడ ఉంది. ఇదన్నమాట మాల్దీవ్స్ అనే కంట్రీ. మాల్దీవ్స్ MALDIVES మాల్దీవ్స్. ఈ 5 కూడా ఇంక్లూడ్ చేయకూడదు. ఈ 5 లక్షద్వీప్స్ అనమాట. ఇవి మన ఇండియాకి సంబంధించినవి. ఈ కింద ఉన్న ఐలాండ్స్ మాత్రమే మాల్దీవ్స్. ఈ మాల్దీవ్స్ మన కంట్రీ కాదు, ఇది వేరే కంట్రీ. ఈ పైన ఉన్న ఐలాండ్స్ మన కంట్రీకి సంబంధించినవి, లక్షద్వీప్.